హైదరాబాద్లో రహదారులను మెరుగుపరిచేందుకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. వారసత్వంగా సంక్రమించిన సమస్యలన్నింటికీ దశల వారీగా చరమగీతం పాడతామని హామీ ఇచ్చారు. ఇంకాస్త మెరుగ్గా పనిచేసి భాగ్యనగర వాసులకు సత్వర సేవలందించే ఉద్దేశంతో రూపొందించిన మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరంలో సమస్యలపై మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. పౌర ఫిర్యాదులకు అనుగుణంగా యంత్రాంగం త్వరితగతిన స్పందించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అలసత్వం దరిచేరనియొద్దని అధికారులకు హితబోధన చేశారు. ఇలాంటి ఇద్దరికి ఉపయుక్తమైన ఉభయతారకమైన అప్లికేషన్ల వల్ల తప్పకుండా ఈ మొబైల్ యాప్ అనేది నాకు ఉన్న అవగాహన మేరకి M-Wallet ని కూడా దాటిపోయి మై జిహెచ్ఎంసీ విల్ బికమ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద టాప్ యాప్స్ ఇన్ ద కంట్రీ. ఇవాళ స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి చాలా మంది దగ్గర ఉన్నాయి కాబట్టి మనం సాధ్యమైనంత ఎక్కువ దీన్ని ప్రమోట్ చేసేదానికి కూడా వెంటనే ప్రయత్నం చేద్దాం. వారి సమస్యని పరిష్కరించి దానికి పరిష్కారాన్ని వెంటనే చూపగలిగితేనే టెక్నాలజీకి అర్థం ఉంటుంది. 4 రోజులు అయితే మనం కూడా మొద్దుబారిపోతాం. వస్తానే ఉన్నాయి సర్లే ఇంకా చూస్తాను లేక మిగతా ఈమెయిల్లు SMS అధికారుల ఫోన్ల మాదిరిగా ఇది కూడా మళ్ళీ మనం మొద్దుబారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి నేను కోరేది ప్రజల సమస్యల పట్ల కొంత క్రియాశీలంగా స్పందించడం అనేది మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. మేము ఇంకా మా పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. నేనే ఒప్పుకుంటా ఉన్నాను. కొంత సమయం పడుతుంది ఎందుకంటే మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. మాకు కూడా వాస్తవంగా చెప్పాలంటే మేము కూడా అసంతృప్తిగానే ఫీల్ అవుతున్నాం. మేము కూడా సంతోషంగా లేవు. ఎవరూ తిట్టుకోకుండా ప్రతి నిమిషం మమ్మల్ని బాగా పనిచేస్తున్నారు శబాష్ అని చెప్పి మమ్మల్ని అనిపించుకోవాలని మాకు కూడా ఉంటుంది. హైదరాబాద్లో ఇప్పుడు నాకు కనుక అవకాశం ఉంటే అబ్రకదబ్ర లాంటిది ఏమైనా ఉంటే నా దగ్గర కూడా తెల్లారికల్లా మొత్తం వైట్ టాప్ చేసేది నేను కూడా. కానీ ఈ సమస్యలు ఏదో మేము సృష్టించినవి కాదు, మేము మాతో పాటు తీసుకొచ్చినవి కాదు, ఉన్నాయి తరతరాలుగా ఉన్న సమస్యలు. మేము డ్రైవర్ సీట్లో కూర్చుని ఇంకెవరిని నిందించి లాభం లేదు, ఎవరిని నిందించాము. ఇది మాకు వారసత్వంగా సంక్రమించిన సమస్యలు ఏవైతున్నాయో వాటిని డెఫినెట్ గా పరిష్కరించే సత్తా కూడా మాకుంది. పరిష్కరిస్తాము. కొద్ది సమయం ఇవ్వండి.